మంజు, అత్తయ్య, మీ మావయ్య చాలా మొండివాడు. ఇలా చూడండి, గోదావరిలో పట్టిన కొరమేనా. అబ్బా ఎంత పెద్ద చేప! ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా అక్క? ఈ చేపలను ఏం చేస్తావంటే బాగా ముక్కలుగా కట్ చేసి మసాలా బాగా దట్టించి అలాగే నూనెలో వేసి వేపి మన అమ్మ చేస్తే 2 వీధులకు వస్తుంది చూడు, అలా గుమ్మగుమ్మలు వచ్చేలా రుచిగా వండి తల బావకి, తోక అల్లుడికి, నడుము ముక్క తమ్ముడికి సపరేట్ గా వచ్చేలా చెయ్యి. ఏంటక్క, ఈ రోజు వంట అద్దరగొట్టేయాలి. దీన్ని బట్టి నీ తమ్ముడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూస్తా. అత్తయ్య, నేను పెడతాను చేపల పులుసు. సరే అయితే నేను వస్తా. రే రే రే, ఎక్కడికి ఇది వెళ్తున్నావు? కొన్నోళ్ళకే తిరిగిచ్చేసి పక్క థియేటర్లో మా గురు ఎన్టీఆర్ సినిమా ఆడుతుంది చూసొస్తా. రేయ్, ఏంటి చిన్నానా, నేను చేపల పులుసు బాగా పెడతాను. నువ్వు బాగా పెడతావని ఏంటి గ్యారంటీ? నేను గ్యారంటీరా, అది వండేటప్పుడు నేనేగా పక్కనుండేది. నమ్మచ్చా? నమ్మొచ్చు. సరే తీసుకో, బాగా చెయ్యి. నువ్వే తీసుకో. అక్క వెళ్ళి 5 నిమిషాలు వచ్చేనా? కొట్టాలంటేనా 5 నిమిషాల్లో ఎలా అవుతుందిరా? సరే 10 నిమిషాలు వస్తా. అయ్యో, చేపలు పచ్చిగా చూస్తేనే నోరుతుంది, వండితే ఇంకెలా ఉంటుందో. రే, ఆ? ఎందుకురా కాలు పిల్లలు అలా తిరుగుతావు? ఉమ్. పోరా ఆ, ఆ. కర్మ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఈ చేపలన్నీ నాకే సొంతం. అక్క అక్క తొందరగా రాక్క, వచ్చి వడ్డించక్క. ఏంట్రా పీకి తగిన కోళ్ళు అలా అరుస్తావు? దంచేస్తుందక్క. ఉండ్రా, ఆ. బావగారు రాని. ఆయన ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు తినాలి? ముందు నాకు పెట్టు. వచ్చేసారు. వచ్చారా? అయితే తిన్నట్టే. ఏంటి పనికి పోతురాజు తిండికి తిమ్మరాజులాగా తిండికి ముందే వచ్చి కూర్చున్నాడు? రేయ్, అక్కడేంట్రా లుక్కు? నేను ఇంత మాట అన్నాక బావా నాకు గౌరవం ముఖ్యం, చేపలు ముఖ్యం కదా, లేచి వెళ్ళిపోవద్దు. అలా ఎలా లేచి వెళ్ళిపోతాం? అక్కని చూసుకోవద్దా ఏంటి? అక్కేమో నా పళ్ళిలో ఉందా? శక్తి, యాండి వాడితో మీకేంటండి? మీరు భోంచేయండి, మీకిష్టమని చేపల పులుసు చేశాను. చేపలు తెచ్చింది నేను, అది దృష్టిలో పెట్టుకో తినండి. ముందు ఆయన తిన్నే. ఆహా, వాసన గుబాళించేస్తుంది. అయ్యో ఏంటండి మీరు? అయ్యయ్యో బావా, ఎక్కడా? తినేటప్పుడా? వెయ్యి వెయ్యి వెయ్యి, పొట్టు కొట్టేస్తా. అదిగో ఆ సెంటర్ ముక్కై. ఈ ముక్క అది నడుము ముక్కలన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయే. మామా, జలపాతం కారిపోతుంది. కారుతుందా? తిండంటే పడి చస్తావు. అక్క అక్క, ఒక ఉండ్రా, ముక్క ఇటు పడే. ఆయన భోంచేస్తున్నారుగా. షేప్ చూస్తేనే షేక్ అయ్యేలా ఉన్నావు. ఏయ్ బామ్మది తిను. పళ్ళెం తినాలి. అమ్మా ఇంకో పీస్ మా. ఇంకొకటా? వెళ్ళి సూపర్. లక్ష్మి, రాను నీ వంట డెవలప్ అయిపోతుంది. ఈ పులుసు పెట్టిన చేతికి వజ్రంతో గాజు చేయించచ్చు. అమ్మా కూతురా, వజ్రంతో గాజులు చేస్తాడట. రా 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 రా. ఎవరన్నా పిలుస్తున్నా? చేపలు చేసిన చెయ్యి. మరి ఈ చెయ్యి ఇది డూబు, గాజులు చేయాల్సిన చెయ్యి వస్తుంది. మంచి డిజైన్ లో చేయించండి. ఏంటి లక్ష్మి వాడు అనేది? అవునండి, చేపల పులుసు చేసింది మీ మేనకోళ్లే. ఇదే ఎవరో వంట చేస్తే అది నేను తినాలా? యాండి భోంచేయండి. నాకు భోజనం ముఖ్యం కాదు, గౌరవం ముఖ్యం. ఏంటక్క, ఆ అమ్మాయి ఏమైనా చేపల విషయం కలిపిందా? అంత కోపంగా వెళ్ళిపోయాడు. సరిగానే నాకు అల్లుడికి పెట్టు. ఊరుకో మామ, మా నాన్న తిన్నప్పుడు నేను ఎలా తింటాను? నాకు గౌరవమే ముఖ్యం. అప్పుడు ఆ చేప ఎందుకు? పెట్టేసిపో. అక్క నువ్వు రా, మన ఇద్దరం కలిసి తిందా. రా కూర్చో. నాకు నా మొగుడి కన్నా కొడుకు కన్నా గౌరవమే ముఖ్యం. ఎంత పౌరుషం ఏంటి? నిన్న అందరూ కుటుంబ గౌరవం సినిమా చూసారా? పోండి, అన్ని చేపలు నేనే తినేస్తాను. ఏంటంట? ఏయ్, ఎవడైనా చేపలు తిన్నాడా ఇంట్లో ఉండడు. మా అక్క అందానికి, కలర్కి, పియూసీ చదివిన చదువుకి, చదువుకున్న కుర్రోళ్ళు ఎంతో మంది వచ్చారు చేసుకోవడానికి. నేనే మొండిగా ఈ మేసాలని కావాలని పట్టుబట్టా. ఇప్పుడు అనుభవిస్తున్నా. అయినా నేను హోటల్కి వెళ్తే తినకుండా అందరూ తింటారని ఇంటికి తెచ్చాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఛై! యాండి యాండి, ఏంటి? మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలుసు. ఎవరు చూడకుండా భోజనం ఇక్కడికి తీసుకొచ్చేసేనా? ఎవరు చూడకుండా దొంగతనంగా తీసుకొస్తానంటావు?
అంటే నా మొహం దొంగ మొహంలో ఉందా? లేదండి. పబ్లిక్ గార్డెన్స్ లో పిక్ పాయింట్ కొట్టేవాళ్ళ ఉన్నానా? అదే కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు దొంగిలించేవాళ్ళ ఉన్నానా? పొలాల్లో మోటార్ చెట్టు పంపు దొబ్బేవాళ్ళ ఉన్నానా? పక్కింటడి బర్రెలు మేకలు కోళ్లు దొబ్బేవాళ్ళ ఉన్నానా? అంతేనా? ఇదే ఇలాగే ఆకలితో ఉన్నప్పుడు కోపం వస్తుంది. మాట్లాడకుండా పడుకోండి. ఏదో జాలిపడి అన్నందుకు పెద్ద బిల్డప్. అయ్యయ్యో అమ్మా ఆ, ఆ, ఆకలి దంచేస్తుందే. వీళ్ళు తినలేదు, నన్ను తినలేదే. చేపల పులుసు అంతా వేస్ట్ అయిపోయి ఉంటుంది. అమ్మా బు, అబ్బా అమ్మా. అల్లుడు అల్లుడు ఏంటట? లోపల ఏమీ లేపోయేసరికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్టున్నారా? ఆకలి దంచేస్తుందిరా. రారా, ఎవరు చూడకుండా వెళ్ళి తినేసి వచ్చేద్దాం. ఇలా అడుక్కు తినే పనులకి నన్ను పిలవద్దు, నేను రాను. ఏరా, సొంత ఇంట్లో తింటా అడుగు తిన్నట్రా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? రోషానికి పోవద్దురా, రారా తినేసి వద్దాం. మనిషి అన్నాక ఒక రోషం ఉండాలి. కన్న తల్లిదండ్రులు అక్కడ అన్నం తినకుండా పస్తులు పడుకున్నారు. వాళ్ళ కొడుకైన వాడిని నేను ఎలా తింటాను? నేను నీలాగా కక్కుర్తి వాడిని అనుకున్నావా? రేయ్, అన్నం విషయంలో ఎందుకు అలా రెచ్చిపోతున్నావు? ఇలా చూడు, ప్రాణానికి సంబంధించిన విషయంరా. నేను మీ అమ్మ రోజుకి 3 పూట్ల శుభ్రంగా తిరిగి పెరిగాంరా. అనవసరమైన ఆవేశాలకు పోయి మీరు చావకండి, నన్ను చంపకండిరా. నా మాటిన్రా, రారా తినేసొద్దాం. పడుకుంటావో లేదా? అంటే పడుకుంటావో లేదా? ఏంటి తండ్రికిలాగా ఈడికి కోపం ఎక్కువైంది? ఎంతైనా ఆ బ్లడ్డే కదా. మనమే అనవసరంగా తెలియకుండా ఇంట్లోకి వచ్చి పడ్డాం. సరే, ఏం చేస్తాం, తప్పుతుందా? అమ్మా, ఈరోజు ఆకలితో చావాల్సిందే. అయ్యా, యాండి, మీకిష్టమని చేపల పులుసేగా అడిగాను. పోనీ వేరే ఏదైనా వండి తీసుకురానా? ఏ ముందు నీకు ఆకలిగా ఉన్నట్టుంది. మనకి ఆకలి కన్నా గౌరవం ముఖ్యం. ఊరికే నష్ట పెట్టకుండా వెళ్ళి పడుకో. ఇక ఈ మనిషి నమ్ముకుంటే మన ఆకలి తీరినట్టే. మన దారి మనం వెతుకోవాల్సిందే. అయ్ బాబాయ్, అమ్మయ్యా, ఎవరు చూడలేదు. అయ్యో, ఆకలి దంచేస్తోంది. అయ్యో, ఆకలి దంచేస్తోంది. అబ్బా, చేపల పులుసు తినే యోగం కూడా ఉండాలి. ఏం చేస్తాం? అబ్బా, ఏది లక్ష్మిది? లక్ష్మి, ఆహా, బాత్రూమ్కి వెళ్ళేట్టుంది. వచ్చేలోపు చేపల పులుసు కాలిచి చేయాలి. అబ్బా, ఎంత ఆకలి! గౌరవం ఆకలని చూస్తే చివరికి ఆకలే గెలిచింది. ఓ పట్టు పట్టేద్దాం. ఎవరూ లేవకముందే చేపల పులుసుని సైలెంట్గా కాల్చి చేయాలి. అమ్మయ్యా, ఆకలి తెగ దంచేస్తుంది. పీకల దాకా మీకేయాలి. పాపం లక్ష్మి.
ఆకలికి తట్టుకోలేదు, బాత్రూమ్కి వెళ్ళింది. అయినా లాగించేద్దాం. ఏం రుచి! థ్యాంక్ యూ. ఏంటి ఇక్కడ మెత్త మెత్తగా ఉంది? దీంట్లో ఎవరైనా పెట్టారా? లక్ష్మి, నువ్వా? నువ్వు బాత్రూమ్ ఉన్నప్పుడు గడిపుకొచ్చావు ఏంటి ఇక్కడ? నేను ఊరికి అనకూడదు, ఫస్ట్ నైట్ లో ఉన్నట్టు. పండి మీకు ఎప్పుడు అదే రంది. తినండి, మెల్లగా తినండి, ముళ్ళు గుచ్చుకుంటుంది. నువ్వు తిను. ఆ, శక్తి వేడెందుకు వచ్చాడు? మనం ఎందుకు వచ్చాం? వాడు అందుకే వచ్చి ఉంటాడు. పాపం తినివ్వండి, ఆకలితో ఉన్నాడో ఏమో. తినే తినే. పా, ఈ ఇంట్లో గౌరవం గౌరవం అంటూ ఆకలితో చంపేసేటట్టున్నారు. పా, అయ్యయ్యో అమ్మా, కడుపులో తిండి లేపేసరికి నిద్ర కూడా పట్టట్లేదే. అవ్వా. ఆ? అల్లుడు, ఒరే అల్లుడు, అల్లుడు. నిద్రపోయాడా? సరే సరే, ప్రాణం కాపాడుకోవాలంటే ఈడు లేచిలోపలి తినేసి రావాలి. ఆకలి దంచేస్తుందిరా, ఆకలి దంచేస్తుంది. మంచు ఎర్రగా తీసింది కరీని. ఏదైతే దామని మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేయాల్సిందే. ఎవరు లేరు. ఊరుకోండి. తమ్ముడు బావి ఇంట్లోంచి తరివేసినా సరే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకునైనా బతుకుతాను. అందుకని కడుపు మార్చుకుంటానా? అయ్యో, మనం వాడికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతామేమో. మెక్కటానికి వచ్చాడు. ఛీ! ఉండు, ఒక పట్టు పట్టేస్తా. కౌరవులు శకునికి ఒక్క మెతికే వేసినట్టు ఒక్క మెతికే ఉంచారు. ఈ ఒక్క మెతుకుతో కడుపులా నిండుద్ది. సర్లే, కనీసం చేప మొక్కలన్నీ తిని కడుపు నింపుకుంటాను. ఇందులో ఏముంది? అయ్యో, వాసన చూడ్డానికి కూడా చాలదుగా. మొత్తం నాకేశారు. ఊరు తిండిపోతులారా, ఎవరు చేసుంటారు ఈ పని? మన కుటుంబంలో అందరూ రోషగాళ్లే. వాళ్ళు తినడానికి ఛాన్సే లేదు. అర్థం కావట్లేదే. నువ్వా? మరి మంచం మీద ఎవరు? దిండు మా దిండా? సెటప్ చేసి వచ్చాను. ఇక్కడేం చేస్తున్నావురా? భోన్ చేస్తున్నా. నువ్వు ఒక్కడవా? ఊరి పడుద్దాయి, మొత్తం తినేసావా? కనీసం మావయ్యకి కొంచెమే ఉంచుదామనిపించలేదా? మావయ్య, అనవసరంగా నన్ను తిట్టుకో. అన్నం అంతా నేనే తినేలేదు. నాకంటే ముందు ఎవరో ఇద్దరు ముగ్గురు తిన్నారు. ఇద్దరు ముగ్గురా? పట్టేస్తా, ఇప్పుడే పట్టేస్తా. తలుపులండి వేసాడు రా. వెయ్యిరా లైట్. మావయ్య, మనకు రూపాయి టన్. రెండిద్దరు. నాకే కాస్త అవమానంగా ఉంది. నాకంతకన్నా అవమానంగా ఉందిరా. సొంత ఇంట్లోనే దొంగతనంగా ఆనందం తినడం ఇక్కడే చూస్తున్నాను. గౌరవం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబమే దొంగల కుటుంబం అయిపోయింది. అక్క, నీకేమైంది? నువ్వైనా నాలా ఉంటావనుకున్నాను. తిండి దగ్గర దొరికిపోయేవే. పోరా పిచ్చి సన్నాసి. కమ్ హియర్. మీరు చాలా రోషగాళ్ళు కదా, ఏంటి ఇలా వచ్చారు? నీళ్ళ కోసం వచ్చా. నీళ్ల కోసమా? మీసంలో ముళ్ళంటుకుంది నీళ్ల కోసం వచ్చామని అబద్ధం చెప్తారా? పెద్ద మనుషులు చేసే పనేనా? ఏదో నా తోడబుట్టిందొకటి ఇంట్లో ఉందని ఉంటున్నా, లేకపోతే ఇలాంటి చీపైన కొంపలోంచి ఎప్పుడో పారిపోయేవాణ్ణి. పిచ్చిక 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 పిచ్చుకు పిచ్చుక, ఇదేదో కొత్త పదంలా ఉందే. తప్పు చేసిన పెద్ద మనుషులందరూ ఇలాగే పిచ్చుకు పిచ్చుక అంటారా? అంటే మీ గౌరవం అంతా ఇంతేనా? ఏంట్రా ముఖం నిండా రక్తం పరకలు? కింద పడ్డా. కింద పడ్డావా? కింద పడే లెవెల్కి వీడేం కష్టపడుతున్నాడే? మా తమ్ముడేం కింద పడిపోలేదు.
గుళ్ళోకి ఎవరో నలుగురు చెప్పులేసుకుని వస్తే వాళ్ళని అడిగించేసరికి వాళ్ళు కొట్టారట. కొట్టారా? అదెందుకు దాయటం? చెప్పినా ఏం ప్రయోజనం? వాడికి ఏదైనా అయితే అడిగేవాళ్ళు ఎవరు?